ఆజ్ కీ బాత్ జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై కుతూహలం కిక్కిరిసింది. రాజకీయ వేదికలన్నీ ఊపిరి బిగబట్టాయి. కాంగ్రెస్ గెలుపా? కమలం వికాసమా? కారు జోరా? అనేదే ప్రశ్న. ఎగ్జిట్ పోల్స్ చెప్పేది, ప్రజలు మనసు చెప్పేది ఒకటేనా అనేది ఆసక్తి. ఓటర్ల తీర్పు ఎవరికి వరమవుతుందో రేపే తేలుతుంది. జూబ్లీహిల్స్ ఫలితం కాబోదు కేవలం ఒక్క ఓటు సీటు గెలుపు. ప్రతి ఓటు వెనుక ఒక కథ దాగి ఉంది. చిరు మెజారిటీతోనైనా ఎవరు చిరునవ్వు నవ్వుతారో చూడాలి. ప్రతిపక్షం శ్వాస నిలిపి ఎదురు చూస్తుంది. సోషల్ మీడియాలో చర్చలు దద్దరిల్లుతున్నాయి. రేవంత్ జోస్కి బీఆర్ఎస్ ఆడటానికి, బీజేపీ పోరాటానికి ఇది పరీక్ష. జూబ్లీహిల్స్ తీర్పు తెలంగాణ రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. ఆదాబ్ హైదరాబాద్. అదేవిధంగా ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుంది. దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా చర్యలు. కేంద్రం కారు పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమీక్ష. కేంద్ర కేబినెట్ సభ్యుల సంతాపం. ఈ ఘటనను అత్యంత కిరాతకంగా ఘటనగా పేర్కొన్న కేబినెట్ ముందస్తు ప్రణాళికలపై విస్తృతస్థాయి చర్చ. ఎగుమతులను ప్రోత్సహించే కమిషన్. ఉగ్రవాదంపై కేంద్రం చురుకైన పోరాటాన్ని కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి. ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ. ఆసుపత్రిలో క్షతగాత్రులతో నేరుగా త్వరగా కోలుకోవాలని నిన్న మోడీ గారు ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం. కొత్త దశలో రోడ్డు భద్రతా నియమావళి అమలులో కొత్త దశ. 7వ పేజీలో